డాక్టర్, హెచ్ఐవి ఉన్న మహిళల్లో ఎస్యూఈ మేనేజ్మెంట్లో ఎలాంటి మార్పులు అవసరం? సో యూజువల్గా అసలు ఎస్యూఐ అంటే ఏంటి అంటే అండి, స్ట్రెస్ లీక్ అంటాం అనమాట. స్ట్రెస్ లీక్ అంటే మనం దగ్గినా, తుమ్మినా, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తినా యూరిన్ కొద్దిగా లీక్ అవ్వడం. సో యూరిన్ కొంచెం లీక్ అయినప్పుడు ప్రాబ్లం ఏం లేదని వదిలేస్తూ ఉంటాం. బట్ సివియారిటీ ఆఫ్ లీక్ అంటే మనకి లీక్ అయ్యేది ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నప్పుడు అండ్ మనం ఊరికే నీళ్లు తాగకుండా దాన్ని ఆపుకుంటూ పెట్టుకుంటాం అనమాట. అంటే యూరిన్ రాకుండా ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. ఇది సివియారిటీ పెరిగింది అని మనకు తెలియడం. సో ఇంత సివియర్గా ఉన్నప్పుడు దీనికి బోల్డని పరిష్కారాలు ఉంటాయి. హెచ్ఐవి వాళ్ళకి సెపరేట్గా అనేం ఉండదు. బట్ నార్మల్గా కూడా మనం ప్రతి వ్యక్తికి ఎలా చేస్తాము అని అంటే ఒక పెల్విక్ ఫ్లోర్ టోన్ అసెస్ చేస్తాం. అంటే డెలివరీ వల్ల కానీ లేదా ఇంకేదైనా రీజన్స్ వల్ల మనకి కింద ఉన్న భాగంలో పెల్విక్ ఫ్లోర్ అంటామండి దీన్ని, ఈ కండరాలు లూజ్ అయిపోతాయి అన్నమాట. సో వీటిలో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, బలం తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ బలం తగ్గుతుందో మనకి యూరెత్రా అంటే మూత్రం సంచికుండే నాళాన్ని యూరెత్రా అంటాం. ఇది కొద్దిగా ఎక్కువ మూమెంట్ ఇస్తుంది అనమాట. దాని కింద ఒక స్లింగ్ లాంటిది ఉంటుంది, అంటే ఫైబర్స్ కొన్ని ఉంటాయి అనమాట, ఒక వల లాగా. ఆ వల దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఈ వల వీక్ అవుతుంది. అలా వీక్ అయినప్పుడు యూరెత్రా అనేది ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట. సో చిన్న ప్రెషర్ కడుపులో ఉన్నా కూడా అది సివియారిటీ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ సివియర్గా ఉన్న వాళ్ళకి, ఎప్పటి నుంచో మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళిన ప్రతిసారి ముక్కడం కానివ్వండి, సో ప్రెషర్ వేస్తూ ఉంటారు అనమాట పెల్విక్ ఫ్లోర్ మీద. ఇలా చేసే వాళ్ళకి కూడా మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది గమనిస్తాం. సేమ్ థింగ్ మనకి ఒబేసిటీ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సో వెయిట్ తగ్గడం వల్ల తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది సివియారిటీ, అంతేగాని ఇది కంప్లీట్గా కరెక్షన్ అనేది జరగదు. కంప్లీట్ కరెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ఏవైతే ఇందాక చెప్పామో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, బలపరచాలన్నమాట. సో బలపరచడానికి మనకి ఫిజియోథెరపిస్ట్ కానీ లేదా ఒక గైనకాలజిస్ట్ కానీ మీకు హెల్ప్ చేయగలుగుతారు. కిగల్స్ ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు ఏ మజిల్ని ఏది వీక్గా ఉంది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు ఇది అవసరం ట్రీట్మెంట్ అనేది కూడా మీకు నేర్పిస్తారు. సో మైనర్ కండిషన్స్లో లేజర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి, దాంతో స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. బట్ మేజర్ కండిషన్స్లో మనకి స్ట్రెస్ లీక్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రెంగ్త్ బాగా ఉండి కూడా మనకి లీక్ అవుతున్నప్పుడు దానికి టేప్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. సో ఎవరికైనా కానీ ఈ టేప్ ప్రొసీజర్స్ అనేవి బాగానే పనిచేస్తాయి. సో దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని రకాల ఇన్కాంటినెన్స్లకి మనకి ట్రీట్మెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.